అండ్ సార్ ఇంతకుముందు 50 తర్వాత హార్ట్ అటాక్ కానీ బీపీ కానీ షుగర్ కానీ వస్తే ఓకే పెద్దవాళ్ళు అయిపోయారని చెప్పేసి ఒక థాట్ ఉండేది. బట్ ఇప్పుడు లేడీస్కి చిన్న పిల్లలకు కూడా వస్తుంది. సో అలా ఎందుకు జరుగుతుంది? పేరెంట్స్ చిన్నపిల్లల విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఇవాళ రేపు కాన్సెప్ట్ ఉన్నది ఏదో హార్ట్ అటాక్ బీపీ ఉంటే కొలెస్ట్రాల్ ఉంటే అండ్ షుగర్ ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది. రాంగ్. యంగ్ హార్ట్ అటాక్స్కి ఈ మూడు కాకుండా మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ వస్తున్నాయి. మా దగ్గరికి చాలామంది వస్తున్నారు, బీపీ ఉండదు, షుగర్ ఉండదు, హీఈస్ ఎ వెజిటేరియన్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆర్ నార్మల్, అయినా మేజర్ హార్ట్ అటాక్ వస్తున్నారు. సో బీపీ షుగర్ కొలెస్ట్రాల్ మోర్ దెన్ 45 ఇయర్స్కి ఈజ్ మోర్ ప్రెడిక్టబుల్. యంగ్ పేషెంట్స్కి ఇవన్నీ కాకుండా ఇది కూడా వన్ ఆఫ్ ది, బట్ మేజర్ ఆర్ 4-5 రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. వన్ ఈజ్ అ మెంటల్ స్ట్రెస్ విచ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్, కానీ చాలామంది ఇగ్నోర్ చేసుకుంటారు. సో రిస్క్ ఫ్యాక్టర్లో మెంటల్ స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. మేము చూసాం, చాలామందికి మేము కూడా చూస్తుంటాం, చాలామంది హెల్తీగా ఉంటారు, జిమ్ వెళ్తారు, కానీ మెంటల్ స్ట్రెస్ వల్ల వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తున్నది. సెకండ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ విచ్ ఐ హ్యావ్ టోల్డ్, అన్హెల్దీ డైట్. సెకండ్. థర్డ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ స్క్రీన్ టైం ఏది ఉంటుందో 6 to 8 hours అవుతున్నారు. either they are addicted to laptops or mobile phones. ఈ మొబైల్ ఫోన్స్ ఆర్ టీవీ ఇవన్నీ కలిపి స్క్రీన్ టైం అంటారు. పెర్ డే 8 hours స్క్రీన్ టైం అంటే 8 hours మీరు పడుకుంటారంటే ఇంకా ఇక్కడ మీరు తెలియదు. సో మీకు టైం లేదు ఎక్సర్సైజ్ చేయడానికి. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మూడు ఇంపార్టెంట్ కాకుండా ప్రాపర్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. 6 to 8 hours ప్రాపర్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ కొంచెం యంగ్ హార్ట్ అటాక్స్లో చాలా ఇంపార్టెంట్. అండ్ స్మోకింగ్, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ యంగ్ హార్ట్ అటాక్లో. సో ఈ 5 ఫ్యాక్టర్స్ అదర్ దెన్ బీపీ షుగర్ కొలెస్ట్రాల్, ఈ 5 ఫ్యాక్టర్స్ ఆర్ ఇంపార్టెంట్.